అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మనం ఇంతకుముందు మనిషి బయటికి వెళ్ళేటప్పుడు తీసుకునే జాగ్రత్తల గురించి చెప్పుకున్నాము. ఇంట్లోకి వచ్చిన తర్వాత చేయాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాము. కొంచెం ఇంట్లో ఇలాంటివి విభూతి కానీ నీళ్ళు గంగా వాటర్ కానీ చల్లడం వాటి గురించి కూడా చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకా కొన్ని డెప్త్గా చెప్పుకున్నాం. కొన్ని పద్ధతులు పాటిస్తే ఎలా ఉంటాయంటే, వాతావరణం సరిగ్గా ఉండాలనుకుంటే ఇంట్లో వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పడుకునే దిశలు చూసుకొని చక్కగా పడుకొని, అంటే ఇప్పుడు అనుకోవచ్చు 10 మంది ఉంటాము, దిశలు చూసుకొని చాలా పడుకోవాలి. కొంతమంది అయితే అవి కూడా చూస్తారు. సపోజ్ తగ్గలేదు, ఆ ఇంటిని మొత్తం వాతావరణం మార్చామనుకోండి, అన్ని మూలలు అన్ని దిశలు అన్నీ మనకు ఖచ్చితంగా మంచిగా చేస్తాయి. అందుకోసమే ఆ అష్టదిక్పాలకులను ఏం చేయాలి, మనం ఎప్పుడు ధ్యానం చేసి కృతజ్ఞత భావంతో ఆ మూలలకు నమస్కరించు దండం పెట్టుకోవాలి. అదే అష్టదిగ్బంధనం దశ దిగ్బంధనం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? ఇంట్లో ఏముంటుందండి, చక్కగా విభూది ఉంటుంది. దేవత గుళ్ళ నుంచి తీసుకొస్తాం. పాత శివాలయంలోకి వెళ్ళేస్తే మీకు విభూతి దొరుకుతుంది. ఇంట్లో ఏ దుష్టశక్తులు రావు. చక్కగా ఇవి చిన్నవే మంచి ప్రమాణాలు అనమాట. పాత 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు శివాలయంకి వెళ్ళాలంటే ఇంకా బేసిక్ అనమాట. అక్కడి నుంచి మంచి విభూతి తీసుకొచ్చుకోండి. మంచి ఫస్ట్ నోట్లో వేసేసుకోండి. చక్కగా గంగా వాటర్ నీళ్ళతో స్నానం చేయండి. పక్క బట్టల దగ్గర నుంచి ఇంట్లో దారి పొడవున మొత్తం విభూతి చల్లండి. ఇంట్లో ఎవరికన్నా ప్రాబ్లం ఉంది వాళ్ళకి విభూతి ధారణ చేయించండి. శుభ్రంగా నీళ్ళల్లో కలపండి, విభూతి స్నానం చేయించండి చక్కగా. అంటే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 104, 105 జ్వరం వాళ్ళని తీసుకొచ్చి చేయడం కాదండి నా ఉద్దేశము. నేను చెప్పింది ఏంటంటే, మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకైతే ఓకే, అప్పటికప్పుడు చేయొచ్చు. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, ఎప్పుడు ఏదో జరుగుతున్న వాళ్ళకి ఏం చేయండి అంటే, చక్కగా ఎప్పుడైతే వాళ్ళు చేయగలుగుతారో గోరువెచ్చని నీళ్ళు వేడి నీళ్ళు ఏవైతే ఉంటాయో అప్పుడు కొంచెంగా, మరీ అంత కాదు, 2-3 రోజులు స్నానం చేయని వాళ్ళని వేసేసి రుద్ది ఇచ్చేసారనుకోండి, ఇంకా ఈ విభూతి ధారణ కాస్త ఇంకో ధారణ అయిపోతుంది. అలాంటివి చేయకండి. ఎంత చేయాలో అంత చేయండి. కొంచెం అవసరాన్ని బట్టి ఆ పనులు చేయండి. చంటి పిల్లలు ఉన్న దగ్గర దర్భ ఉంటుంది కదా, ఆ దర్భని ఎప్పుడు కూడా చేతితో కట్ చేయొద్దు. రాగి పాత్ర కానీ రాగి గ్లాస్ కానీ ఉంటాయి, దాంతోనే కట్ చేయాలి. అది మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాంటివి తలగడ దగ్గర పెట్టచ్చు. తలగడ అంటే తెలుసు కదా, పిల్లో దగ్గర పెట్టుకోవడం. లేదా పిల్లల ఉయ్యాలు ఉంటుంది కదా, ఉయ్యాలు అంటే వాళ్ళకు గుచ్చుకునే విధంగా ఏది కాదండి, చాలా సక్రమంగా నీట్గా ఏది ఇబ్బంది కలగకుండా చేసుకోవడమే అది ఇల్లు. ప్రధానంగా చెప్పాలంటే అన్నీ ఉన్న కొలువైన దేవాలయము మన ఇల్లే. ఆ విధంగా చేసుకోవాలి. ఏదో తీసుకొచ్చి వేసేసాం అట్లా కాదండి. అవి చక్కగా చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళని కూడా సంరక్షించండి. అవే మెయిన్ మీరు చేయాల్సినవి. వీటికే ఇంటికి శక్తి ఎక్కువ. వాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. శుభ్రంగా ఉంచడం, శాంతిగా మాట్లాడుకోవడం, కలిసిమెలిసి ఉండడం, ఇవన్నీ కూడా ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే తల్లితోనే చక్కగా పిల్లోడు, భార్య ఉంటే ఏంటండి, తల్లితో కూడా కొంతసేపు గడపచ్చు. అదే భార్య కూడా కొంచెం ఆమె రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. అదేవిధంగా భార్యతో కూడా ఉండాలి. ఎట్లా ఉండాలి, మళ్ళీ పిల్లలతో ఎలా ఉండాలి అలా ఉండాలి. మళ్ళీ పిల్లలతో కూడా కొంచెం టైం కేటాయించాలి. జంతువులు ఉన్నాయనుకోండి, వాటి వెనకనే ఉంటారు, ఇల్లును మర్చిపోతారు. లేదా కారు వెనకనే ఉంటారు, ఇల్లును మర్చిపోతారు. లేదంటే కుక్క ఉందనుకో, కుక్క వెంటనే ఉంటారు. ఇవన్నీ మామూలుగా జరగవు, ఇక ఎప్పుడు ఇవే జరుగుతుంటాయి. అట్లా కాకుండా ఎప్పుడు కూడా అప్పుడు ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, లక్ష్మీ నిలయం అవుతుంది. అందుకనే అదేమవుతుంది, త్రిమూర్తుల రక్షణ ఉంటుంది. అంటే లక్ష్మి సరస్వతి నిలయం, శక్తి నిలయం అవుతుంది. మరి ఈ పద్ధతులు రోజువారీగా పాటించాలి. అవి అన్నీ మీరు రోజువారీగా పాటించి చేస్తే మీ ఇల్లు
మొత్తము అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, ప్రకృతి, పంచభూతాలు అన్నీ మీ ఇంట్లో దశ దిగ్బంధనం చేసుకొని చక్కగా ఉండి శ్రీమాత్రే నమః అనుకుంటూ మంచి భోజనాన్ని, మంచి ఇంటి వాతావరణాన్ని మార్చుకుంటారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.